హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, పునుగుల్లోకి చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మినపగుళ్ళు, జీలకర్రని లో ఫ్లేమ్లో వేయించుకోండి. మినపగుళ్ళు, జీలకర్ర ఇలా చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోండి. తర్వాత 1 ఇంచి అల్లం, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలోకి ఒక చిన్న కట్ట వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. అలాగే ఒక చిన్న కట్ట వరకు పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని పుదీనా, కొత్తిమీరని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోండి. 2-3 నిమిషాలు వేయించుకున్నారంటే పుదీనా, కొత్తిమీర చక్కగా వేగిపోతాయండి. పుదీనా, కొత్తిమీర వేగిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ వేసుకొని చట్నీని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసమని తాలింపు కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే ఒక ఎండుమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకొని తాలింపుని వేయించుకోవాలి. తాలింపు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసిన చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగులు, గుంత పునుగులు, గారెలు ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ గ్రీన్ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.